ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేసీ రూపా వ్లాగ్స్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను చెప్పాను కదండి, ఆల్రెడీ షార్ట్లో చెప్పాను. బాబా పారాయణం చేశాను, ఈ రోజుకి అయిపోయిందని. యాక్చువల్గా లాస్ట్ థర్స్డే అయిపోయింది. ఆ రోజే వెళ్ళాలనుకున్నాను టెంపుల్కి, కానీ కొంచెం లేట్ అవడం వల్ల కుదరలేదన్నమాట. సో అందుకనేసి ఈరోజు కొంచెం అర్లీగా అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళేసి వచ్చేద్దామనేసి ఈరోజు అయితే వెళ్తున్నాను. అండ్ టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి ప్రసాదం కూడా చేసుకొని తీసుకెళ్దామనేసి ఇలాగ శనగలు అయితే నానబెట్టుకున్నామండి. సో సాయంత్రం అలాగా గుగ్గిళ్ళు అయితే చేసుకొని తీసుకెళ్ళాం. ఇవి వచ్చేసి మల్లెపూలు, ఇవి మా చెట్లో పూలు అనమాట. సో ఇవి కూడా గుడికి తీసుకెళ్ళాం అనమాట. అండ్ అలాగా ప్రసాదం అంతా తీసుకొని మేమైతే రెడీ అయ్యి వెళ్ళిపోయాము. ప్రసాదం అవన్నీ పెట్టేసుకున్నాము. ఇంట్లో ఒకటి పూజ ఒకటి చేసేసుకొని ఇంకా బయలుదేరిపోవడమే. ఎందుకంటే త్వరగా వెళ్ళినామంటే త్వరగా వచ్చేస్తాం కదా, మరి లేట్ అయిందనుకో ధన్య కూడా ఉంది కాబట్టి మరి ఇబ్బంది అవుతుందనేసి త్వరగా వెళ్తున్నాము. అండ్ కుదిరితే కనుక హారతి కూడా ఉండాలనుకుంటున్నాను, చూద్దాం. ఇక్కడ వచ్చేపాటికి ఎంత టైం అవుతుందో ఏమో అనేసి ఆల్రెడీ కర్రీ ఉన్నింది. సో నైట్కి చపాతీ చేసుకుందామని చపాతీ పిండి ఒకటి కలిపేశాను అనమాట. ఎందుకంటే వస్తానే ఒకవేళ లేట్ అయ్యడం, ఓపిక లేకపోవడం ఎందుకనేసి ఒక పని అయిపోతుంది కదా అనేసి కొంచెం టైం ఉండిండే. ఎందుకంటే అమ్మ పూజ చేస్తూ ఉన్నారు. సో ఇలాగైతే పిండి కలిపేసుకొని ఇంకా రెడీ అయిపోయాం. మేము వెళ్ళేపాటికి హారతి అయితే స్టార్ట్ అయిపోయింది. సో అలాగా మేము కూడా హారతి అంతా అయిపోయేంత వరకు అలాగే ఉన్నామండి అక్కడే. ఈ 10th వచ్చేసి గురు పౌర్ణమి అండి. గురు పౌర్ణమి సందర్భంగా అక్కడ అన్నదానం కార్యక్రమాలన్నీ చేస్తున్నారని ఇక్కడ పోస్టర్ అయితే పెట్టారు. అండ్ ఇలాగ ఒక ప్యాంప్లెట్ కూడా ఇచ్చారు. దీంట్లో ఏమి ఉన్నాయంటే 8th నుంచి బాబా పారాయణం చేస్తారంట. అండ్ సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తారంట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే 3rd రోడ్లో బాబా గుడి ఉంది కదండి, అక్కడికి వెళ్ళి అంత ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోండి. ఇక్కడైతే నేను అంతా ఫుల్ వీడియో అయితే తీసి పెట్టినాను, టైమింగ్స్ ఎంతకి, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అనేసి. యా, దట్స్ ఇట్. Please do like, share and subscribe to my channel Jessy Rupa Vlogs. Okay, bye.